గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గైడ్. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించాలి అనుకునే వారికి మరి వారి విజయానికి దోహదపడే అంశాలేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీకు ఈ టాపిక్ మీద సలహాలు సూచనలు అందించడానికి మనతో ఉన్నారు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆర్సీ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్ టు గైడ్. మరి ముందుగా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనగానే ఐఏఎస్ ఐపీఎస్ మొదలగు ఈ పరీక్షలన్నీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కిందకు వస్తూ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిలో విజయం సాధించాలి అనుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా కూడా ఉత్తీర్ణత శాతం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే అది ఎందువల్ల అంటారు? అంటే ప్రాపర్గా వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం వల్లనే అంటారా? గైడెన్స్ ఒకటే కాదు, అఖిల భారత పరీక్ష కదండి, ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది. ఒక 5 లక్షల మంది ప్రిలిమినరీ అప్లై చేస్తారు. ఓకే, కాబట్టి అన్ని స్థాయిల్లో పోటీ పడాలా, తప్పకుండా తీవ్రమైన పోటీ ఉంటుంది. కాకపోతే అభ్యర్థుల్లో తగిన తెలివితేటలు ఉండి కష్టపడి కృషి చేయగలిగితే తర్వాత కోచింగ్ తోడ్పాటుతో విజయం సాధించవచ్చు. Those who are intelligent and hard working with coaching can get through. ఓకే, పాస్ అవ్వచ్చు. ఓకే. సో అయితే ఇలాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో విజయం సాధించాలి అంటే కనుక, అంటే కొంతమంది డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ టైంకి వాళ్ళు అంటే ఒక మైండ్ సెట్ చేసుకుంటారనమాట. అంటే ఇప్పుడు మనం ఈ సివిల్ సర్వీసెస్కి వెళ్దాము అని చెప్పేసి. సో ఈ ప్రిపరేషన్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండి ఫౌండేషన్ గట్టిగా ఉంటుందంటారు? ఏ ఏజ్ అంటే అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ కావచ్చు ప్యారలల్గా. ఓకే, ఎందుకంటే కొందరు ఒక ప్రచారం ఇస్తున్నారు ఏంది, ఇంటర్మీడియట్ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావాలా అని. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే సివిల్ సర్వీస్ అనేది అఖిల భారత పోటీ పరీక్ష. ది బెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇన్ ద కంట్రీ కంపీట్. అంటే బాగా తెలివితేటలు ఉన్నవారు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఉంటారు, పోస్టులు తక్కువ ఉంటాయి. ఓకే, అందువల్ల తీవ్రమైన పోటీ కాబట్టి ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత కష్టపడే తత్వం ఉన్నా కూడా, ఎంత కోచింగ్ ఉన్నా కూడా అంత సులభమేం కాదు. అందువల్ల ఇంటర్మీడియట్ నుంచే ప్రిపేర్ కావడం శ్రేయస్కరం కాదు. ఎందుచేతనంటే తెలుగులో ఒక నానుడు ఉంది, కీడించి మేలించమని. సివిల్ సర్వీస్ రాని పక్షంలో ఏం చేయాలా? సివిల్ సర్వీస్ రావాలనే ప్రయత్నం చేయాలి. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి? దానికి కూడా సిద్ధం కావాలన్నమాట. బ్యాకప్, హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. అంటే వర్స్ట్ హ్యాపన్స్, వాట్ డూ ఐ డూ, ఏం చేయాలి? అందుకని ఇంటర్మీడియట్లో ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ వాళ్ళు సివిల్ సర్వీస్కి ప్రిపేర్ కావటము శ్రేయస్కరం కాదు. వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ తర్వాత ఉండే పోటీ పరీక్షలు ఉంటాయి కదండి, అది ఐఐటి కానీ, ఇక AEEE అని, ఎంసెట్ కానీ, ఇలాంటి ఏదో ఒక ఈ పోటీ పరీక్షలకు తయారై అక్కడ ఒక మంచి కోర్సులో చేరి తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచి వీటికి ప్రిపేర్ కావచ్చు. లేదు అవి ఇష్టం లేదనుకోండి, ఆ కోర్సులకు అందరికీ అభిరుచి ఉండదు కదా. అభిరుచి లేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ చదువుకోవచ్చు, తర్వాత వాళ్ళకి ఇష్టమని చదువుకొని తర్వాత ఒక డిగ్రీ ప్యారలల్గా డిగ్రీ చేయాలన్నమాట. అంటే దీనికి ఉపయోగపడుతుంది మేనేజ్మెంట్, BBA అని, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషను, ఇలాంటి ఏదైనా ఒకటి చేయటము. లేకపోతే మీరు జర్నలిజం అయినా చేయొచ్చు. జర్నలిజం ఎందుకంటే జర్నలిస్టులకు అవసరమయ్యే ప్రతిభా పాఠవాలు సివిల్ సర్వీస్లో కావాలి. ఏంటంటే విస్తృత పరిజ్ఞానము, తెలుసుకోవాలనే ఆతురత. సో జర్నలిస్టులో కెరీర్ కూడా ఉంచుకోవచ్చు ఆల్టర్నేట్గా ఇన్ కేస్ అంటే సివిల్ సర్వీస్ రాకపోతే జర్నలిస్ట్ కావచ్చు. అందువల్ల అలాంటిది ఏదైనా పెట్టుకుంటూ దీనికి ప్రిపేర్ కావాలి. సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అయితే మంచిది. సివిల్ సర్వీసెస్ ఇతర పరీక్షల కంటే కూడా భిన్నమైన పరీక్ష. ఇది ఐఐటి కానీ, ఎంసెట్ కానీ అలాంటి పరీక్ష కాదు కదా. అవి టెక్నోక్రాటిక్, అంటే వాళ్ళ సబ్జెక్ట్లో ప్రతిభా పాఠవాలు చూస్తారు. ఇక్కడ అలా కాదు, విస్తృత పరిజ్ఞానం అవసరం. విస్తృత పరిజ్ఞానం అంటే రాజకీయ, సామాజిక, ఆర్థిక, భౌగోళిక, చరిత్ర, శాస్త్ర సాంకేతిక రంగాల పరిజ్ఞానం కావాలండి. ఈ పరీక్షలో పరీక్షించిన ఈ పరిజ్ఞానము ఏ పరీక్షల్లో ఇంతగా పరీక్షించరు. అది మొదటిది. రెండవది స్పష్టత ఉండాలి. స్పష్టత అంటే మనం చెప్పింది రాసింది ఇతరులు సులభంగా అర్థం చేసుకోవాలి. ఈ స్పష్టత చాలా అరుదైన లక్షణం. నేను చూస్తుంటాను వెరీ బ్రైట్ స్టూడెంట్స్ ఐఐటీలు చేసి ఉంటారు, ఇది మంచి మంచి డిగ్రీలు చేసి ఉంటారు. నేను అందరూ అని చెప్పడం లేదు, వాళ్ళలో కూడా కొందరు
వాక్యాలు రాస్తారు, ప్రతి వాక్యము కరెక్ట్గా ఉంటుంది, కానీ వాక్యానికి మధ్య హేతుబద్ధమైన సంబంధం ఉండదు. హేతుబద్ధమైన సంబంధం లేనప్పుడు దాని పొంతన లేదు అంటుంటాం తెలుగులో మనం. ఆ పొంతన లేనప్పుడు ఏమవుతుంటే స్పష్టత దెబ్బతింటుందండి. అందువల్ల ఈ స్పష్టత కూడా అవసరము. విస్తృత పరిజ్ఞానంతో స్పష్టత కూడా ఉంటే ఈ రెండు అభ్యర్థిలో ఒక విజయావకాశాలను 50% నిర్దేశిస్తాయండి. తర్వాత మూడవది ఏంటంటే భాష మీద పట్టు, మంచి భావ వ్యక్తీకరణకు అవసరం. మంచి భావ వ్యక్తీకరణ ఎందుకు అవసరం అంటే బాగా అర్థంతో కూడా శబ్దం, అంటే అర్థము శబ్దము సమపాళలో మిళితమైన భాషను మంచి భాష అంటారు. సులభంగా అర్థం కావాలి. ఇప్పుడు వేమన పద్యాల్లో ఎలా ఉంటుంది అలా అది మంచి భాష అన్నమాట. అర్థము ఉంటుంది, శబ్దము ఉంటుంది, సులభంగా అర్థం అవుతుంది. అలాంటి భాష మీద పట్టు తెచ్చుకోవడం కూడా అవసరము. ఎందుచేతనంటే అధ్యాపకుడు చదివినప్పుడు భాష కూడా బాగుంటే కొంచెం ఎక్కువ మార్కులు వస్తాయి. తర్వాత మెయిన్ పరీక్షలో మంచి చేతి రాత కూడా అవసరం. మంచి చేతి రాత అంటే ఏంటి? కొందరు గొలుసు రాత రాస్తారు, చూసేదానికి బాగుంటుంది కానీ చదివేదానికి కష్టంగా ఉంటుంది, అర్థం చేసుకునే కష్టం. అది మంచి రాత కాదు. మంచి రాత అంటే అధ్యాపకుడు సులభంగా అది అర్థం చేసుకోవాలి. తర్వాత చూసేదానికి బాగుంటే మంచిది, కానీ ఫస్ట్ సులభంగా అర్థం చేసుకోవాలి. 5వ లక్షణం ఏంటంటే పరిణితి. పరిణితి అంటే ప్రవర్తనలో పరిణితి, అభిప్రాయాల్లో పరిణితి. ప్రవర్తనలో పరిణితి అంటే ఇతరుల మనసు నొప్పించకుండా వీలైతే మెప్పించేలాగా ప్రవర్తించాలి. తర్వాత అభిప్రాయాల్లో పరిణితి ఉండాలి. అంటే ఏంటి? ఆచరణ యోగ్యమైన అభిప్రాయాలు చెప్పగలగాలి. ఇతరుల మనసును కావాలని ఎవరు నొప్పించరండి. అనాలోచితంగా మన హావభావాలతో నొప్పిస్తూ ఉంటారు, చూపులతోనూ. కొరకొర చూపులు చూస్తే ఇతరుల మనసు కరకర అంటుంది కదా, అలా అనాలోచితంగా నొప్పించే అవకాశం ఉందన్నమాట చాలామంది. మనం కూడా ఎక్కువ మంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. అందువల్ల ఇతరుల మనసు నొప్పించే వారిని పరిణితి గల వ్యక్తులు అనరు. నొప్పించకుండా, వీలైనంత వరకు నొప్పించకుండా ఉండాలి. తర్వాత ఈ వెలుబుచ్చిన అభిప్రాయాలు ఆచరణ యోగ్యంగా ఉండాలి. ఆచరణ యోగ్యంగా అంటే మనము మహోన్నత సమాజము, క్లాస్లెస్ సొసైటీ అంటే సాధ్యం కాదేమని, కానీ మెరుగైన సమాజం సాధ్యం అవుతుంది. అది సాధ్యం. అంటే సాధ్యాసాధ్యాలు కూడా పరిగణలోకి తీసుకొని చెప్పాలి. అలానే ఇప్పుడు ఉగ్రవాద సమస్య ఉంది. పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు శిక్షణ పొంది భారతదేశానికి వస్తున్నారు. కాబట్టి ఈ ఉగ్రవాదుల సమస్యను పరిష్కరించాలంటే ఉగ్రవాదుల స్థావరాలను బాంబులు దాడి చేసి మనం సమస్యను పరిష్కరించామని కొందరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. కానీ అది ఆచరణ యోగ్యమైన అభిప్రాయం కాదు. అలా చేస్తే అది యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధం వచ్చినప్పుడు అణుయుద్ధానికి కూడా దారితీస్తుంది. అణుయుద్ధంలో జయాపజయాలు ఉండవు, సర్వనాశనం ఉంటుంది. అందువల్ల అది పరిణితి లేని అభిప్రాయం. ఇక క్లుప్తంగా ఈ లక్షణాలు కావాలండి. ఇవి ఎలా సాధించగలుగుతారంటే అభ్యర్థి యొక్క తెలివితేటల మీద, అభ్యర్థి యొక్క కృషి మీద, ఈ గురువుల తోడ్పాటు అంటే కోచింగ్, వాటి మీద ఆధారపడి ఉంటుందండి. ఇతర పోటీ పరీక్షలకు సివిల్ సర్వీస్ పరీక్షకు భేదం ఏంటంటే ఈ పరీక్షలో విస్తృత పరిజ్ఞానం పరీక్షిస్తారు. ఏ పరీక్షలో కూడా ఇంత పరిజ్ఞానాన్ని పరీక్షించాలని నేను అనుకుంటున్నాను, నాకు తెలిసినంత వరకు. అందువల్ల అండి మీకు ఈ పరిజ్ఞాన సముపార్జన అనేది మీ యొక్క సమర్థత మీద, మీ యొక్క కృషి మీద, అంటే హార్డ్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మేము ఆ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, ఏంటి మెలకువలు, ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్ అంటే ఏంటి, అలానే స్పష్టత అంటే ఏంటి, స్పష్టత ఎలా సాధించాలా, విస్తృత పరిజ్ఞానం అంటే ఏంటి, విస్తృత పరిజ్ఞానాన్ని ఎలా సాధించాలా, అలానే భావ వ్యక్తీకరణ అంటే ఏంటి, ఆ భాష మీద పట్టు ఎలా సాధించాలా, వ్యాస రచన ఎలా చేయాలా, ఇలాంటివన్నీ మెథడ్స్ అంటే ఈ ప్రక్రియలు, అంటే మెళకువలు. ఆ మెళకువలు చెప్పడం వల్ల మీ ప్రిపరేషన్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. దానివల్ల కోచింగ్ ఉపయోగపడుతుందండి. కోచింగ్ అనేది 3వ అంశం అండి. మీ తెలివితేటలు, మీ కృషి, ఈ తర్వాత కోచింగ్ వస్తుందండి. కోచింగ్ అవసరం ఎందుకంటే ఈ పోటీ నువ్వా నేనా అనేలాగా ఉంటుందండి. ఈ నువ్వా నేనా పోటీలో మీకు ఒక 5% కోచింగ్ వల్ల
అడ్వాంటేజ్ వచ్చినా చాలా పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఈ సివిల్ సర్వీస్లో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, ఐఏఎస్ పోస్టులు కానీ ఐపీఎస్ పోస్టులు, వాటిలో సాధించాలి కదండి. అవి నువ్వనైనా అనే పోటీలా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ కోచింగ్ వల్ల మీరు మెలకువలు తెలుసుకుంటారు, పరిజ్ఞానాన్ని తక్కువ సమయంలో తెచ్చుకోవడానికి వీలవుతుంది. అలానే ఈ స్ట్రాటజీస్, వ్యూహం ఎలా, ఏం చదవాలా, ఏం చదవకూడదు, అందులో ఈ సివిల్ సర్వీస్లో విస్తృత పరిజ్ఞానం కాబట్టి ఏం చదవాలా, ఏం చదవకూడదు అనేది చాలా కీలకమండి. గత ప్రశ్నాపత్రాలను ఎలా విశ్లేషించాలా, విశ్లేషించి మనం ఎలా ప్రిపేర్ కావాలా, ఇవన్నీ ఈ కోచింగ్ వల్ల ఉపయోగం ఉంటుందండి. అది అలాంగ్ విత్ ప్రిలిమినరీ ప్రిపేర్ కావడంతో మెయిన్ కూడా ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇది కనీసం 1 సంవత్సరమైన అవసరం ఉంటుందండి. ఇది ఇతర పరీక్షలు లాంటిది కాదు. బ్యాంక్ ఎగ్జామ్, పిఓ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్లకు అంత పరిజ్ఞానం అవసరం లేదు, ఇంటెలిజెన్స్ ఉంటే చాలు అన్నమాట, కొంచెం మేనేజ్ చేయొచ్చు. కానీ ఇది నాలెడ్జ్ ఇంటెన్సివ్. ఇన్ అడిషన్ టు ఇంటెలిజెన్స్ యూ నీడ్ నాలెడ్జ్, అంటే పరిజ్ఞానం కూడా అవసరము. అందువల్ల కనీసం 1 సంవత్సరమైనా అభ్యర్థి ప్రిపేర్ అయిన తర్వాత అటెంప్ట్ ఇవ్వటం మంచిది. ముఖ్యంగా ఓసీ క్యాండిడేట్స్కు 4 ఛాన్సులే ఉంటాయి. వాళ్ళను ఈ 4 ఛాన్సులు వృధా చేసుకోకూడదు. వృధా చేసుకోకుండా బాగా ప్రిపేర్ అయి పోటీ పడాలి. అంతేగాని ప్రిపరేషన్ లేకుండా పరీక్ష రాస్తానంటే వీలు కాదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం అంటున్నట్టు ఓసీ క్యాండిడేట్స్కి 4 అటెంప్ట్స్ మాత్రమే ఉంది అంటున్నారు కదా. సో ఇలాంటి అర్హతలు అలాగే ఎగ్జామ్షన్స్ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటాయి కనుక ఒకసారి తెలియజేస్తారా? అర్హతలు అంటే అండి, ఒకటి అభ్యర్థి పట్టభద్రుడై ఉండాలి, డిగ్రీ ఉండాలి, 21 సంవత్సరాల వయసు వచ్చి ఉండాలి. ఓకే, అది ఎప్పటికీ 1 ఆగస్ట్. ఓకే, ఆ సంవత్సరం ఏ సంవత్సరంలో పరీక్ష రాస్తున్నారో, అప్లికేషన్ పెడుతున్నారో ఆ సంవత్సరంలో 1 ఆగస్టుకు 21 సంవత్సరాలు వచ్చి ఉండాలా, 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. కానీ ఈ సంవత్సరము ఒక మినహాయింపు ఇచ్చి ఉండాలి. ఎవరికి? గతంలో ఈ కొత్త ప్యాటర్న్ వచ్చింది. కొత్త ప్యాటర్న్ రావడం వల్ల సడన్గా మార్చారు. మేము విజయావకాశాలు కోల్పోయామని గగ్గోలు పెడితే వాళ్ళకి ఏం చేశారంటే 2 సంవత్సరాల సడలింపు, వయోపరిమితిలో సడలింపు, తర్వాత 2 అటెంప్ట్లు కూడా ఇచ్చారు. గతంలో రాసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మాత్రమే 32 సంవత్సరాల వరకు కూడా రాయొచ్చు. ప్లస్ అడిషనల్ 2 అటెంప్ట్స్, ఈవెన్ 4 అటెంప్ట్స్ అయిపోయినా కూడా 2 అటెంప్ట్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఈ 21 to 30 years ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కళ్ళకి అంతేనా, లేకపోతే ఓసీ క్యాండిడేట్స్ కి మాత్రమే 21 to 30? ఓసీ క్యాండిడేట్స్ 21-30, ఓకే, బీసీలకు 33 అప్పర్ ఏజ్. ఓకే, సో 3 years అడిషనల్ గా ఇచ్చారు. ప్లస్ 2 more అటెంప్ట్స్, 3 అది 4+2 ఉంటాయి. ఇంకా అటెంప్ట్స్ కూడా కొన్ని పెరుగుతాయండి. అలానే ఎస్సీ ఎస్టీలకు అయితే 21 నుంచి 35 వరకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్. ఓకే, రైట్ సార్. మరి ఎలా అంటే కనుక ఇప్పుడు 21 years ఉండాలి అని అన్నారు కదా, అంటే 21 years వచ్చి ఉండాలా లేకపోతే కంప్లీట్ అయ్యి ఉండాలా? కంప్లీట్ అయ్యి ఉండాలి. 21 years కంప్లీట్. ఎప్పటికి 1 ఆగస్ట్ 2014 ఈ సంవత్సరం రాస్తారనుకోండి, 1 ఆగస్ట్ 2014కి 21 కంప్లీట్ అయినా 30 పూర్తి కాకూడదు, 30 సంవత్సరాలు పూర్తి అయి ఉండకూడదు, 21 సంవత్సరాలు వచ్చి ఉండాలి, అంటే 21 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. కానీ ఈ సంవత్సరం చెప్పండి మినహాయింపు, ఒక 2 ఏళ్ళు అన్ని కేటగిరీలు రిలాక్సేషన్ ఇచ్చింది. ఓకే, సో అయితే ఇందాక మీరు చెప్తున్నట్టుగా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా ప్యారల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి అని అన్నారు కదా. సో ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు అభ్యర్థులు? అది 1 సంవత్సరం ముందు వాళ్ళు డిగ్రీ అవుతూనే, ఈ డిగ్రీ మామూలుగా మేలో అట్లా ఫినిష్ చేస్తారండి. 1 year ప్రిపేర్ అవ్వటం బెటర్. ఇంకా వీలైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఇలాంటి పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు సాయంత్రం పూట వాళ్ళ దీనికి కూడా ప్యారలల్గా ప్రిపేర్ కావచ్చు. కొన్ని గంటలు కేటాయించి, మొన్న ఒక అబ్బాయి ఈ మన లేటెస్ట్ బ్యాచ్లో ఆయన ఐపీఎస్ సెలెక్టెడ్, ఆయన డిగ్రీ చదువుతూనే ఇంజనీరింగ్ చదువుతూ ఇక్కడికి మా క్లాసులకు వచ్చేవాడు. వచ్చి ఇవ్వటం వల్ల దానివల్ల చాలా నాకు ఉపయోగపడింది. ఎందుకంటే ఆ డిగ్రీ అయిన తర్వాత సడన్గా ప్రిపేర్ కావాలంటే సమయం తక్కువే ఉంటుంది కదా. అందువల్ల ప్యారలల్గా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒకటి ఇతర పరీక్షలకు దీనికి భేదం ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను నేను, ఎంత పరిజ్ఞానము ఎక్కువ ఉంటే అంత విజయావకాశాలు పెరుగుతాయండి. ఈ పరిజ్ఞాన సముపార్జన అభ్యర్థి యొక్క తెలివితేటలే కాదు, అభ్యర్థి సమయం వెచ్చించే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తెలివి ఎక్కువ ఉన్న వారికి, తెలివి తక్కువ ఉన్న వారికి భేదం. తెలివి ఎక్కువ ఉన్నవారు తక్కువ సమయం అవసరం ఉంటుంది, లెస్ టైం, బట్ హీ ఆల్సో నీడ్స్ టైం. సో ఇదేమి ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్కి అంత సమయం అవసరం లేదు ప్రిపరేషన్. ఇది ఎందుకంటే దిస్ ఇస్ నాలెడ్జ్ ఇంటెన్సివ్. సో ఆ టైం అనేది క్వాలిటీ అనేది ఉండాలి, క్వాంటిటీ కాదు. ఎంతసేపు అనేది కాకుండా ఎంత క్వాలిటీ కావాలా. అంటే ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్, టైం ఈజ్ నెసరీ. అంటే కాలము అవసరము,
సమర్థత, సమర్థమైన కృషి ఉంటే విజయం సాధించి సమర్థమైన ఈ కోచింగ్ సమర్థమైన కృషికి తోడ్పడుతుంది. కృషి చేస్తుంటారు అందరూ, గుడ్డి కృషి వల్ల విజయం సాధించలేరు. కోచింగ్ వల్ల ఏంటంటే లాభము ఆ కృషిని సమర్థంగా చేసేదానికి. చాలామంది ఇప్పుడు స్పష్టంగా రాయలేరు కదా, నేను చాలా రేర్గా చూస్తుంటాను స్పష్టంగా రాసేవాడు. వాళ్ళకు స్పష్టత అంటే ఏంటి, స్పష్టత ఎలా వస్తుంది అని చెప్తాము. అప్పుడు తెలివైన వాళ్ళు కొందరు దాన్ని వాళ్ళ శైలి మార్చుకుంటారు కదా, మార్చుకున్నప్పుడు వాళ్ళ విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. చాలామంది ఏమనుకుంటారు సమాచారం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది సమాచారం సేకరిస్తారు, చాలా లూజ్గా రాస్తుంటారు. ఇక్కడ అలా కాదు, సివిల్ సర్వీస్లో వర్డ్ లిమిట్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో ఎక్కువ పాయింట్లు తక్కువ పదాలు రాయాలి. ఈ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ కన్సైజ్. స్పష్టత ఉండాలా, క్లుప్తంగా రాయగల. సూక్ష్మంలో మోసం అంటామే అట్లా తక్కువ పదాల్లో ఎక్కువ పాయింట్లను ఎలా రాయాలో తెలుసుకోవాలి. అది ప్రాక్టీస్ చేయాలి, చేయకపోతే రాదు. చాలామంది ఏమనుకుంటారు ఇన్ఫర్మేషన్ అనుకుంటారు. ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, ప్రజెంటేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది కూడా అవసరం. రైట్ సార్. మరి అయితే ఇలాగ ప్రిలిమ్స్కి అలాగే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఒక 1 year ముందు నుంచే, కనీసం 1 సంవత్సరం ముందుగా వీళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 2015లో వాళ్ళు పరీక్ష రాసేవాళ్ళు మా దగ్గర ఇప్పుడు కోచింగ్ ప్రారంభించారు. జూలై మాసంలో ప్రిపరేషన్ ప్రారంభించాలి. అంటే నెక్స్ట్ ఇయర్, ఇది 2015కు. ఎందుకంటే సమయం చాలా కావాలి. ఇప్పుడు కోచింగ్ మన దగ్గరకు వచ్చేదానికి ఈవినింగ్ మార్నింగ్ క్లాసులకు వస్తుంటారు, క్లాసులకు వచ్చి ఎంత సమయం ఉంటుంది, ఎలా చదవగలుగుతారు? ఇది 1, 2 ఇప్పుడు ఆర్థిక అంశాలు. ఈరోజు నిన్న బడ్జెట్ ప్రజెంటేషన్, బడ్జెట్ గురించి తెలియాల, బడ్జెట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, అది దాని మీద విశ్లేషణ చేయగలగాల. ఎకనామిక్ సర్వే చెప్తున్న మన పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే ప్రజెంట్ చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, ఎందుకు వృద్ధి రేటు తగ్గుతుంది, వృద్ధి రేటు పెంచేదానికి బడ్జెట్లో ఏమి ప్రయత్నాలు చేశారు, అసలు బడ్జెట్ విశ్లేషణ ఎలా ఉంది. చాలామంది బడ్జెట్ విశ్లేషణ అంటే మనకు ఇప్పుడు అందరూ ఏదో కొంచెం పన్ను తగ్గిందని ఆనందపడుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఒక 50,000 పెంచారు కదా, 2 లక్షల పన్ను మినహాయింపు ఉన్నవాళ్ళు దాన్ని 2 లక్షల నుంచి 2,50,000. అది వ్యక్తిగా మనకు ఉపయోగపడుతుంది. అదే కాదు, దానికంటే ఇంకా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఉపాధి అవకాశాలు పెరగాల. ఉపాధి అవకాశాలు పెరగాలంటే ఏం చేశారు, వృద్ధి రేటును పెంచేదానికి ఇది ఎలా దోహదపడుతుంది, అచ్చా సామాజిక న్యాయానికి ఎలా తోడ్పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి బడ్జెట్లో ఈ భారత జాతీయ స్థాయిలో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ఉందన్నమాట. ఇది స్వాస్థ్య బీమా యోజన అని. అది 30,000 ఉండాలి. 30,000తో హాస్పిటలైజేషన్ ఖర్చులు సరిగ్గా వీలు కాదు కదా. మన ఆంధ్రప్రదేశ్లో 1,50,000 వరకు మ్యాక్సిమం 1,50,000. అలాంటి పథకం ప్రవేశపెట్టుంటే ప్రజలకు మేలు. తర్వాత ఈ ఆరోగ్య రంగంలో, హాస్పిటల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుండేవి. 2 విధాల లాభం ఉంది కదండి. పేదవాళ్ళు ఈ కార్పొరేట్ హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్లో ఖర్చు భరించలేదు, కాబట్టి ప్రభుత్వం చేయాలి. కానీ అది చేయలేదు. కానీ ఇక కొన్ని వృద్ధి రేటు పెంచేదానికి పవర్ సెక్టర్ అంటే విద్యుత్ ఉత్పత్తి రంగానికి ట్యాక్స్ హాలిడే పొడిగించారు, మంచిది. అలా హౌసింగ్ సెక్టార్ దానికి పెరిగేదానికి దోహదపడ్డారు. ఇవి మంచి అంశాలు ఉన్నాయి, దీంట్లో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి. కొన్ని ఇది కూడా చేసి ఉంటే బాగుండేదేమో, అలా మనం విశ్లేషించగలగాలి. విశ్లేషణ చేయమంటే నాకేం మేలు జరిగిందా కాదు, ఆ వృద్ధి రేటుకు తోడ్పడిందా, సామాజిక న్యాయానికి తోడ్పడిందా, తర్వాత ద్రవ్యోల్బణ నియంత్రణకు తోడ్పడిందా, ఈ ప్రాతిపాదికలన ఒక బడ్జెట్ను విశ్లేషించాలి. బడ్జెట్ను నాకు లాభమైందా నాకు నష్టమైందా అని కాదు, ఎక్కువ మంది అలా చేస్తుంటారు. అది కాదు అనమాట. దేశానికి ఎలా, దీంట్లో మంచి ఏంటి, దాంట్లో లిమిటేషన్స్ ఏంటి, అంటే కొన్ని అన్నీ చేయలేరు కదా. మనం ఆర్థిక శాఖ మంత్రులు అరుణ్ జైట్లీ గారు చెప్పారు, నేను ఇంకా చేయాలనుకున్నాను, వీలు కాలేదన్నాను. వీలు కాదంటే కొన్ని అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసి చేయగలిగి ఉండాలా. అదే అట్లా విశ్లేషణ శక్తి కూడా ప్రతి ఒక్కరిలో అన్ని అంశాల మీద, ఆర్థిక అంశాలే కాదు, రాజకీయ అంశాల మీద, సామాజిక అంశాల మీద, శాస్త్ర సాంకేతిక PSLV C23 మన అభివృద్ధి చెందిన దేశాల జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, సింగపూర్ ఆ దేశాల యొక్క ఈ శాటిలైట్స్ను అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగిందంటే భారతదేశము అది ప్రతిభా పటవాలకు ఒక నిదర్శనము. దాని గురించి స్పందించటము, ప్రశ్నించటము, ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం చాలా కీలకమండి.
ఒక మంచి పాత్రికేయులు ఎలా స్పందిస్తారు, ప్రశ్నిస్తారు, మనము ప్రశ్నించి లీడ్ సెంటెన్స్లు అంటారు, 5 Ws 1 H ఉంటుంది. ఏంటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా, ఇలా ప్రశ్నించాలి. ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి. దాన్నే పరిజ్ఞానం అంటాం. అది ఎలా తెలుసుకుంటాము? ఇప్పుడు మీ టీవీ మాధ్యమం ద్వారా తెలుసుకోవచ్చు. నిన్నంతా చర్చా కార్యక్రమాలు ఉన్నాయి, బడ్జెట్ మీద విశ్లేషణ జరిగింది. అదే కాదు, చదివి తెలుసుకోవచ్చు. ఇక తర్వాత ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ గూగుల్లో కొట్టి ఏ సమాచారం కావాలన్నా వస్తుంది. ఇలా ఈరోజు సమాచార సముపార్జన అవకాశాలు బాగా పెరిగాయండి. ముఖ్యంగా ఇంటర్నెట్ రావడంతో అది ఆ అభ్యర్థుల్లో ఆ కుతూహలం ఉండాలా, ఆ తెలుసుకోవడంలో ఆనందం పొందాలి. ఎప్పుడైతే తెలుసుకోవడంలో ఆనందం పొందుతామో అప్పుడు ఈ ప్రిపరేషన్ కష్టం కాదు. నేను సమాచారమే సంగీతం కావాలండి. చాలామంది మనము పాడుతా తీయగానో లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తుంటారు. కానీ సివిల్ సర్వీస్లో విజయం సాధించాలంటే న్యూస్ ఛానల్స్ని ఎక్కువగా చూడాలా, చర్చలు వినాలా. అలాంటి ఒక అభిరుచి ఉండాలండి. ఇది ఇతర వాటికి కొంచెం భిన్నంగా ఉంటుంది. అంటే సమాచారమే సంగీతం, సమాచారాన్ని ఆస్వాదించగలగాలి. ఎంత ఆ తెలుసుకోవడం వల్ల ఆనందం, అప్పుడు తెలుసుకోవడం సులభం అవుతుంది. అదేదో పరీక్షకు ప్రిపేర్ అయితే కష్టం అవుతుందండి. అది అభ్యర్థులు అలవాటు చేసుకోవాలా. చేసుకుంటే ఈ విస్తృత పరిజ్ఞానాన్ని సంపాదించడం సులభం అవుతుంది. అప్పుడు తన గమ్యాన్ని చేరుకోవచ్చు, విజేతలు కావచ్చండి. రైట్ సార్. ఇప్పుడు మరి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ దగ్గరికి వస్తే కనుక మరి ఇక్కడ కొత్త బ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ప్రిపరేషన్ అనేది ఇక్కడ అంటే డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది? కోర్స్ డ్యూరేషన్ గురించి తెలియదు. అంటే మాది ప్రిలిమ్ కమ్ మెయిన్ అని కంబైన్డ్గా ఉంటుందండి. ఇప్పుడు జూలై మాసంలో బ్యాచెస్ ప్రారంభం. ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఓకే. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇలా ఇది సమయం అన్నమాట. ఇది 1 year ప్రిపరేషన్కు. నెక్స్ట్ ఇయర్ 2015కి, ఇది 2014 కాదు, 2015కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలండి. రైట్ సార్. మరి మీ వాల్యుబుల్ టైంని ఇలా మా స్టూడియోలో కేటాయించి ఎంతోమంది సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ విజయానికి దోహదపడే చాలా అంశాల గురించి చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసారు కదండి, ఇది ఈనాటి గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.